7 అన్నదమ్ములు ఉన్న ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ మాది. అటువంటి ఫ్యామిలీలో మా చూసి మా వాళ్ళు నన్ను ఏమంటారు, నువ్వు ఏం పనికిమాలిన రాజకీయాలు, ఆఖరికి అమ్మని కూడా తిట్టిస్తున్నావు అని చెప్పి అనరా? అది ఎవడో కాదు, నాకు శత్రువు కాదు, నేను నిన్ను గెలిపించినోని గతంలో. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కమలాసన్ లెక్క ఫేస్ పెట్టి నేను తిట్టాలనుకుంటే చాలా ఉన్నాయంట. ఏంద్ర నువ్వు బోసుడికి తిట్టేది? నేను అంతకంటే ఘాటుగా తిట్టిస్తా అన్నావు. తిట్టిస్తా కాదురా, నేను తిట్టినా, నువ్వు తిట్టిస్తా అంటున్నావు. నీ బతికే తిట్టించుడు కొట్టించుడు, అవునా కదా అనిల్? కొట్టిస్తా తిట్టిస్తా, తిట్టురా నువ్వే, తిట్టు. కొట్టిస్తా కాదు, కొట్టు దమ్ముంటే. భయపడేది లేదు. ఎవరితోనో కొట్టిస్తా, ఎవరితోనో తిట్టిస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు? దేనికి ఊరుకుంటా? అందుకోసం అంటే తిట్ల సంస్కృతి ఉండొద్దు రాజకీయాల్లో. నేను కూడా ఒప్పుకుంటా, నేను కూడా చాలా బాధపడ్డా. అరే కానీ 95% ప్రజలు రిసీవ్ చేసుకున్నారు ఆ భాషను కూడా. ఎందుకంటే ఇటువంటి మనిషినా అందరినీ వరుసపెట్టి నువ్వు ఇయ్యాల కాదు, 2009 నుంచి ఎంతమంది మీద దాడి చేసిండు, కేంద్ర మంత్రి మీద దాడి చేసిండు, మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మీద దాడి చేయించిండు, రామ్మోహన్ గౌడ్ మీద దాడి చేయించిండు, వజీర్ ప్రకాష్ గౌడ్ మీద చేయించిండు, ప్రదీప్ రెడ్డి మీద చేయించిండు. నేను ఒక్కనే మిగిలిన అప్పటి నుంచి కూడా. ఇట్లా దాడులు చేసుకుంటా నీకు పనిచేసిన వీళ్ళందరూ నీకు పనిచేసిన వాళ్ళే. మళ్ళా మొన్న దర్పల్లి రాజశేఖర్ మీద దాడి చేయించినావు, రమణారెడ్డి మీద దాడి చేయించినావు. రమణారెడ్డి అంటే నీకు ఎప్పుడు పని చేయలే, అయినా దాడి చేయొద్దు. ఏంది దాడుల సంస్కృతి? ఏంది? ఎక్కడ పోతుంది? ఎల్బీ నగర్లో నిన్ను ప్రశ్నిస్తే దాడులు చేస్తావా? ప్రశ్నిస్తే తిట్టిస్తావా? కబ్జాలు చేస్తే నేను కూడా 20,000 కోట్లు సంపాదించాలి. మరేం సుబి? మీ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, మీరు కూడా కబ్జా చేసారు అని. చేస్తే నిరూపించమని ఆయనదే ప్రభుత్వం ఉంది కదా. ఆయన కూడా నా మీద ఇవ్వను, గవర్నర్కి సిబిఐకి ఇవ్వను వద్దంటున్నా నేను. ఆయన కూడా బుక్ ఏదో చేయమను. ఏదో డబుల్ రిజిస్ట్రేషన్ ఒకటి నాకు అనుకోకుండా ఒక డబుల్ రిజిస్ట్రేషన్ ప్లాట్ వచ్చిందో, అది కోర్టులో కేసు నడుస్తుంది, దాన్ని కబ్జా చేసినావు అంటాడు. మా ఊరు మా బాయి, మా ఊరు మా బాయి. నీ ఊరు ఎక్కడ ఉందో? ఇక్కడ కర్మన్ గట్ల ఎందుకురా? నీ ఊరు మలక్పేట. నీకు ఎల్బీ నగర్తో సంబంధమే లేదు. 2 సార్లు కార్పొరేటర్గా నువ్వు ఎల్బీ నగర్ మలక్పేటలో గెలిచినావు. పో ఆడికి, పో, ఆడ గెలిపిస్తారు. పో, నీ ఎంఐఎం సోదరులు దమ్ముంటే నేను నిలబెట్టి గెలిపిస్తారు. పో. మా ఎల్బీ నగర్కి నీకేం సంబంధం? పైనుంచి నా పుట్టిన ఊరు వచ్చి మన ఊరు మన బాయి, మా ఊరిలో లేని శ్రద్ధ నీకెందుకురా బోసిడేకి? మేమేం చేసినాం అనేది. మరి నేను కబ్జా చేస్తే నా ఊరిలో ఎందుకంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు? ఊర్లో మంచి చెడు ఏ కులం కూడా నాకు దూరం ఉండకుండా నేను దగ్గర తీసుకుంటా. ఇలా నా ఊర్లో కర్మన్ గట్ల ఎవరున్నారంటే రెడ్డిలు ఉన్నారా? 100% కుటుంబాలు నాకు మద్దతుగా ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్లు 3-4 ఇండ్లు ఉన్నాయి అంతే. అయినా నాకు మద్దతు ఇస్తలేరా? అందుకోసం ఏంటంటే తిట్ల సంస్కృతి మంచిది కాదు. నువ్వు తిడితే నేను తిడతా, ఆయన కొడితే నువ్వు కొడతావు. కొడతా అంటున్నా, తిడతా అంటున్నావు కదా. తిడతా బరాబర్ తిడతా. ఇప్పుడు స్క్రీన్లు పెడతాడంట నా ఇంటి ముందట, స్క్రీన్లు పెట్టి అదేమంటారు కలెక్షన్ కూడా ఇస్తారట. అంటే స్క్రీన్లు పెడితే కలెక్షన్ ఇయ్యరా? అది కూడా స్పష్టంగా చెప్పాలన్నా జనానికి. స్క్రీన్లు పెట్టి దానికి కలెక్షన్ ఇచ్చే అంట. నన్ను పెద్ద పెద్ద అక్షరాలతో తిట్టించుకుంటే వీడియోలు పెడతాడంట, స్క్రీన్ల మీద పెడతాడంట. ఆయన తలుచుకుంటే అది చేస్తాడంట. అంటే మాకు స్క్రీన్లు లేవా? మాకు కలెక్షన్లు ఇయ్యరాదా? నీకు ఇల్లు లేదా? నీ ఇంటికాడ మేము పెట్టమా? నువ్వు అంటే ఇంటికాడ పెడతా ఏంటో నువ్వు ఇంటికాడ పెట్టేది ఏం పెడతావు ఇంటికాడ? పో, 2వ సారి ఎమ్మెల్యేకి గెలిపించారు, పని చేయి. మాట చాలా మాటలు ఇచ్చినావు, దొంగ మాటలు చెప్పినావు, పార్టీ మారినా దీని గురించి అన్నావు, వాటి మీద శ్రద్ధ పెట్టు. హ్యాట్రిక్ అంటున్నా. ఏంది హ్యాట్రిక్? నేనే అంటాను. హ్యాట్రిక్ ఏది? నాదే అంటే నెక్స్ట్ కూడా గెలిచేది నేనే. హ్యాట్రిక్ ఎందుకు? ఇంకా మిగిలిన భూములు కబ్జా పెట్టుకుందామనా? తన్ని తరిమేస్తారు. ఇంకా హ్యాట్రిక్ పాడా? అది క్రికెట్ మ్యాచ్ అనుకుంటుంటా హ్యాట్రిక్ చేయడానికి. ఏమని అదేమన్నా క్రికెట్ మ్యాచా? హ్యాట్రిక్ కొడతా నేను 2 వికెట్లు తీసిన, 1 వికెట్. ఎట్లా హ్యాట్రిక్ అయితే చెప్పు? ఒకసారి గెలిచిండు, 2వసారి ఓడిపోయిండు, 3వసారి గెలిచిండు, మళ్ళీ 4వసారి ఓడిపోతుండు. ముందే చెప్తున్నా. 2 సార్లు నిలబెడితే
3 సార్లు నిలబడితే ఒకసారి ఓడిపోయిండు, 2 సార్లు గెలిచిండు, హ్యాట్రిక్ ఎట్లయితుంది? ఇంకా అవు. హ్యాట్రిక్ అంటే కూడా తెలియదు మురుకులకు. అది ఎట్లా హ్యాట్రిక్ అయితే చెప్పు. హ్యాట్రిక్ కాదు అది. రెండోసారి ఓడిపోవడం ఖాయం, రెండోసారి శాశ్వతం. ఇక మళ్ళా ఈ నియోజకవర్గ ప్రజలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఈయన వంగ మధుసూదన్ అన్న ఫిక్స్. అది భగవంతుని ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, అధిష్టానం బీఫామ్ ఇస్తే ఫిక్స్. తప్పకుండా పార్టీ మారే ఆలోచన లేదు. ఇచ్చిన ఇవ్వకపోయినా ఇదే పార్టీలో ఉంటారు. మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. మళ్ళా తర్వాత కూడా అడగండి నన్ను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యం, అందులో ఏ సందేహం లేదు. చివరిగా అన్న సుధీర్ రెడ్డికి మీరు చెప్పాలంటే ఇంకేం చెప్తారు? మీ తరపు నుంచి, మీ ప్రజల తరపు నుంచి, మీ ఎల్బీనగర్, మీ చంపాపేట ప్రజల తరపు నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు చివరిగా? ఎల్బీ నగర్ ప్రజల తరఫున సుధీర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు చేసిన అసంబద్ధమైనటువంటి వాగ్దానాలు మూసిలా కలిపినవు, నిన్ను నమ్మిన ప్రజల నెత్తిన బండరాయి పెట్టినవు. వచ్చే ఎన్నికల ఇక నేను మీకు మేలు చేయలేనని చెప్పి విడ్రాగా ఇక నేను అంతకంటే సూచన ఇంకేమి ఇయ్య. అంతే అంట. ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యే అర్హత నువ్వు కోల్పోయినావు. ఒక ఎమ్మెల్యే అని కాదు, ఒక రౌడీ లెక్క బిహేవ్ చేస్తున్నావు. ఖచ్చితంగా నేను ఈ నియోజకవర్గ ప్రజలు క్షమించే స్థాయిలో కూడా నువ్వు లేవు. కాబట్టి మీ అంతలో మీరే తప్పుకొని నియోజకవర్గ ప్రజలకు శాంతిని కల్పించండి. అలా ప్రాపర్టీలు వాళ్ళు ఉండేటట్టు, వాళ్ళు హాయిగా ఉంటట్టు, వాళ్ళ అన్నదమ్ములో కానీ వాళ్ళ కుటుంబాలు హాయిగా ఉంటట్టు, మీరు పోతేనే హాయిగా ఉంటారనే ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ఇక్కడి నుంచి తక్షణమే మళ్ళీ ఎమ్మెల్యే నిలబడకుండా వెళ్ళిపోవచ్చు. మీ తరపు నుంచి చెప్పాలంటే? నా తరపు నుంచి చెప్పాలంటే నువ్వే ఎమ్మెల్యేగా నిలబడాలి, మా చేతులు ఓడిపోవాలి, అంతే. ఆడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి. అది ఎల్బీనగర్ గడ్డ బీజేపీ అడ్డా అంటారు. 100%. మేము ఆయన లెక్క పనికిమాలిన డైలాగ్ కొట్టాము. ఎల్బీ నగర్ గడ్డ భారతీయ జనతా పార్టీ అడ్డా 100%. అది ఫిక్స్. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా దాంట్లో రికార్డ్ అయ్యింది అన్న. ఇది మీరు ఒకవేళ మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా ఇదే పార్టీలు ఉంటాయని మాత్రం మాకు చెప్పినారు. తర్వాత కూడా ఒకవేళ మీరు నిల్చున్న తర్వాత కూడా ఇవే క్వశ్చన్లు అడుగుతాను నేను. మళ్ళీ క్వశ్చన్లు ఎన్నికలలో పెట్టి వీడియోలు వేయండి. పక్క. ఒకవేళ గెలిచినా, పార్టీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఓడిపోయినా నెక్స్ట్ కూడా ఇంటర్వ్యూ మాకేయాలి. సో మీరు అన్న ప్రతి మాట, మీరు ఏదైతే సుధీర్ రెడ్డి పైన చేసిన మాటలు ఉన్నాయో సో అవన్నీ మా దగ్గర రికార్డెడ్ ఉన్నాయి. దీనికి మీరు అంగీకరిస్తారా? 100% పక్క. రైట్ అన్న. మరి మాకు ఈ ఇంటర్వ్యూ బయటికి వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళ వర్గం చూసినా, ఎవరు చూసినా, సో నెక్స్ట్ టార్గెట్ మీరే అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి అంటున్నారా? ఇదిగో చాలా మంది పైన అయినాయి కదా, మీరే చెప్పారు ఆయన మనుషులు అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చిందని చెప్పి. సో లాస్ట్ ట్రీట్మెంట్ మీరే అయితే ఉండొచ్చు. ఒకటి అనిల్, నేను చెప్తా, నేనేమి సినిమా స్టార్ని కాదు, సూపర్ స్టార్ చిరంజీవిని కాదు, ఏమంటారు చిరంజీవిని కాదు, లేకపోతే జాక్ చేన్ కాదు, బక్క పర్సనాలిటీ. అమ్మ నన్ను ఒక్కడిని ఉన్నప్పుడు చూసి కొడితే నేనేమి ఆ దర్బల్ రాజశేఖర రెడ్డి అన్న 6 ఫీట్లు ఉంటాడు, 100 కిలోలు ఉంటాడు, 10 మందిని ఎదుర్కొన్నాడేమో. నేను ఎవరిని ఎదుర్కొంటా? నేను వచ్చి ఒక్కరిని పోతున్నప్పుడు దాడి చేస్తే నేనేం చేయలేను. ఎవడైనా సరే సుధీర్ రెడ్డి ఒక్కడు పోతుంటే 10 మంది వచ్చి దాడి చేస్తే చేయమని చేయగలుగుతాడా? అందుకో ఒకటే అంటున్నా మీ ఛానల్ ద్వారా, ఎవరైనా సరే నిజంగా ఎవరైనా సరే దాడి చేయాలనుకుంటే, ఒక తండ్రికి పుట్టినోడైతే, వాళ్ళ పుట్టుక కరెక్ట్ అయితే దాడి చేయాలనుకుంటే, ఎందుకంటే ఇంత ఘాటుగా అంటున్నా అంటే, దాడి చేయాలనుకుంటే అధికార పార్టీని వదిలిపెట్టు, అల్లరి మూక పక్క జరుపు, గన్మెన్లను పక్కన జరుపు, నువ్వు వచ్చి నా మీద దాడి చేయి. లేదు నేను ఇవన్నిటికీ ఒప్పుకోను, నేను అధికార పార్టీ ఉన్నది నా వెంబడి, పోలీస్ వ్యవస్థ నా వెంబడి ఉన్నాయి, వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని నా వెంబడి గన్మెన్లు ఉన్నారు, వీళ్ళన్నీ చూపించినంత డబ్బు ఉన్నది, నేను 50 మందిని పంపుతా, నీ మీద దాడి చేస్తా అంటే
అది రండతనం తప్పితే ఇంకోటి ఉండదు. నేను ఓపెన్గా ఈ భాష వాడొద్దు, మళ్ళీ వాడుతున్నా. రండతనం తప్పితే ఇంకోటి ఉండదు. ఒక్కరిని పట్టుకొని 50 మంది వచ్చి దాడి చేస్తే నా ఇంతకుముందే చెప్పిన బక్క పర్సనాలిటీ నాది. 3 సార్లు కరోనా ఎదుర్కొని వచ్చిన. నిన్ను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు. ఒక్కసారి 50 మంది వచ్చి మీద పడితే నేనేం చేయలేను. దెబ్బలు తింటుండొచ్చు, ప్రాణాలు కూడా తీస్తుండొచ్చు. అన్నిటికీ సిద్ధమైన పోతే ఆయన లెక్క పోవాలి. అవునా కాదు? అటువంటి పార్టీలున్నా పూర్తిగా చేసుకోరు. అటువంటి పార్టీలున్నా నాకు తెలుసు స్థానికంగా ఎవరు దాడి చేస్తలేరని చెప్పి నల్లగొండ నుంచి ఒక 6 మటర్లు చేసినట్టు, ఆయన పేరు నాకు తెలుస్తలేదు, 6 మటర్లు చేసిందట. కొప్పుల నరసింహారెడ్డి డివిజన్లో అక్కడ తిరిగిండట మొన్న రీసెంట్గా. ఈయన ఎంబడి తిరుగుతున్నాడంట బ్యాచ్లో. ఇక బయట వాళ్ళని తీసుకొచ్చి దాడి చేపించే ప్రయత్నం చేస్తా అన్నాడని తెలిసింది. అన్నీ ఫేస్ చేస్తా, సంపుదే శాస్త్రం. అవునా కదా? కానీ ఎక్కడ కాంప్రమైజ్ గాను. ఒకటే చెప్పిన సవాల్, మళ్ళీ అయితే 100 మంది తీసుకొచ్చి దాడి చేయాలి. లేదు నేను మగోడిని, నేనే దాడి చేసే దమ్ముంది, నేనే వచ్చి వంగమదుని కొడతా, నే అంబడి గన్మెన్లు వద్దు, నా అంబడి ఎవ్వరొద్దు అని చెప్పి దాడి చేస్తా అనే సవాల్ స్వీకరించి అట్లా చేస్తా అంటే సంతోషం. నేను కూడా సిద్ధంగా ఉన్నా. కానీ 50 మంది తీసుకొచ్చి 100 మంది ఎవరో అన్నారుగా మధ్యలో, అన్న నీ మీద టార్గెట్ 1000 మందిని తీసుకొచ్చి దాడి చేస్తా అంటారు. ఆయన 1000 మంది ఎందుకు రా నేను ఈ బక్క పర్సనాలిటీకి 1000 మంది, 2 చాలని చెప్పిన. అట్లా దేనికైనా సిద్ధంగా ఉన్నా. నాకు హ్యాపీగా నా కుటుంబం మొత్తం సెట్ అయిపోయారు, నా పిల్లలు సెట్ అయిపోయారు. ఒక బాబు పెళ్లి చేస్తే అది కూడా టెన్షన్ పోతుంది. హ్యాపీగా ఉన్నా, ఫైనాన్షియల్గా చాలా వెల్లున్నా, కుటుంబం పరంగా చాలా వెల్లున్నా. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా, ఆ సాక్షాత్తు అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రమాణం చేసి నేను నిజం చెప్తా, ఇటువంటి దుర్మార్గుణ్ణి ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం నియోజకవర్గ ప్రజలం. ఇటువంటి దుర్మార్గుని మళ్ళీ ఎన్నుకోవద్దు. ఇతనికి ఓటమి భిక్ష పెట్టి ఇతన్ని ఇక్కడి నుంచి సాగనంపే బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజలు తీసుకోవాలి. నియోజకవర్గ ప్రజలకు మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత మూర్ఖుణ్ణి నేను ఎక్కడ చూడలేదు. షాడిస్ట్ మా ఎమ్మెల్యే, నేను ఒకప్పుడు చాలా గౌరవించిన ఎమ్మెల్యే, ఇంత స్థాయికి దిగజారిపోయిందా నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలే. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఇక ఇక్కడ ఏమీ కంట్రోల్ ఉండవు, కబ్జాలు కంట్రోల్ ఉండవు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండదు, ఏముండదు. కాబట్టి ఏంటంటే ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు దయచేసి నేను లేకపోతే ఇంకోరైనా సరే ఒక సౌమ్యుణ్ణి, అభివృద్ధి ప్రదాతను, అభివృద్ధి అంటే నేను ఫ్లైఓవర్లు వేయించిన నేనే ఎక్కడ ఫ్లైఓవర్లు వేయించారండి? అది నిత్యం జరిగే పని. దేశం మొత్తం నడుస్తుంది. ఇలా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాకముందు హైవేలు దేశంలో రోడ్ల సంఖ్య 90,000 కిలోమీటర్లు అయితే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకముందు నుంచి 2014 వరకు, 2014 నుంచి 23 వరకు ఈ 9 సంవత్సరాలల్లో 140,000 కిలోమీటర్లు. 90,000 ఎక్కడ, 140,000 కిలోమీటర్లు ఎక్కడ? అంటే ఈ 9 సంవత్సరాలలో ఇంత సాధించిన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండగా ఆ పార్టీ మద్దతుతోని, ఆ ప్రభుత్వం మద్దతుతోని ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు నిర్మించడం పెద్ద గొప్పన? చేస్తాం నిత్యం, అది మేము ట్యాక్సులు కడతలేమా? అందుకోసం ఏంటంటే ఈ అభివృద్ధి అనేది నిత్యం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నీ క్రమశిక్షణతోని నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్స్తేనే నిజంగా పనిచేసినట్టు. కాబట్టి ఇటువంటి నాయకుడిని మళ్ళీ ఎన్నుకుంటే తిరిగి మనం వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలు చూసి వచ్చే ఎన్నికల్లో ఒక నిజంగా అభివృద్ధి అంటే ఏంది? ట్రంక్ లైన్ల నిర్మాణం చేయాలి, ఇంటర్నల్ మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయండి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలా డివిజన్లలో, నేను ఈరోజు ఎల్బీ నగర్ డివిజన్, చెంపాపేట డివిజన్లో దాదాపు 40 కోట్ల రూపాయలతోని
పనులు చేసినా కూడా ఇంకా 50% కూడా కంప్లీట్ కాలేదు. ఇంకో 100 కోట్లు పెట్టినా కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో సాధ్యం కాదు. అటువంటిది మౌలిక సదుపాయాలు కలిపి ఓల్డ్ సిటీలో పోయి చూడు, ట్యాక్సులు కట్టకుండా ఏ విధంగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందున్నారు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరి. నేను ఈ ఫ్లైఓవర్లు చూపించి నీ వెనక ఉన్న కబ్జాలు పక్కన పెట్టి ఫ్లైఓవర్లు చూపించి నాకు ఓట్లు వేస్తారు అని అంటే మూర్ఖత్వం అనిల్. తప్పకుండా రైట్ అన్న, నేను కొన్ని పొలిటికల్ లీడర్స్ పేరు చెప్తా. ఆ పేరు వినగానే ఫస్ట్ మీకు ఏం గుర్తుకొస్తుందో ఓపెన్ చెప్తా. తప్పకుండా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే. బండి సంజయ్ మట్టిలో మాణిక్యం. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేయండు. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ముందంజలు ఉంది. మంచి నాయకుడు, ఈటెల రాజేందర్, సౌమ్యుడు, ధర్మపురి అరవింద్, డాషింగ్ డేరింగ్, రేవంత్ రెడ్డి, నేను కూడా అభిమానించే నాయకుడు. షర్మిల. ఇక్కడ తెలంగాణలో అర్హత లేని వ్యక్తి కే పౌల్, జోకర్. రఘునందన్. పాయింట్స్తోని టెక్నికల్గా అధికార పార్టీని తిప్పలు పెట్టే మంచి క్యారెక్టర్ ఉన్న నాయకుడు. సీతక్క. మంచి బడుగుల ఆశాజ్యోతి. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరంటే? నరేంద్ర మోడీ.